హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీకు బాగా యూజ్ అయ్యే ఒక గ్యాజెట్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసి 2-in-1 బ్లూటూత్ అనమాట. దీని కంపెనీ వచ్చేసి Portronics Auto 18 అనమాట. ఇంకా వీడియోలో వచ్చేసి ఇది ఎలా ఉంటుంది, అలాగే ఇది మనకి ఎలా యూజ్ అవుతుందో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా మనం బాక్స్ అయితే చూద్దాం. ఇంకా బాక్స్ మీద వచ్చేసి Portronics Auto 18 అని అయితే ఉంది. దాని డిజైన్ గురించి మాట్లాడుకుంటే చాలా ప్రీమియం క్వాలిటీతో వస్తుంది. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే కనుక దీంట్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఆక్స్ ఇన్పుట్, అలాగే డీసీ ఇన్పుట్ అంటే టైప్ సి తోటి వస్తుంది అనమాట. ఇంకా ఆన్ ఆఫ్ స్విచ్ అవుట్ ఇస్తున్నారు. ఇంకా రైట్ సైడ్ గురించి మాట్లాడుకుంటే టీఎక్స్ అలాగే ఆర్ఎక్స్ కన్వర్ట్ చేసుకోవడానికి ఉంది. ఈ టీఎక్స్ ఆర్ఎక్స్ ఏంటనేది నేను వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఇంకా మనకి ఫీచర్స్, బాక్స్ మీద ఫీచర్స్ చూసుకుంటే మనకి డిటాచబుల్ కనెక్టర్ అనేది అయితే మెన్షన్ చేశారు. ఇంకా బాక్స్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్గా మనం చూసుకుంటే బ్లూటూత్ 5.1 తోటి అయితే వస్తుంది. ఇంకా టీఎక్స్ ఆర్ఎక్స్ అనేది నేను చెప్తాను అన్నాను కదా, ఈ డ్యూయల్ మోడ్స్ అనమాట. ఇవి మీకు బాగా యూజ్ అవుతాయి. ఇంక ఇప్పుడు టీఎక్స్ అయితే చూద్దాం. టీఎక్స్ అంటే ట్రాన్స్మాటిక్ మోడ్ అనమాట. ఇది ఎలా పనిచేస్తుందో మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఏవైతే ఓల్డ్ టీవీస్, అలాగే మీకు డిఎస్ఎల్ఆర్స్ 80D 70D ఇలాంటి వాటికి బ్లూటూత్ అయితే ఆప్షన్ అయితే ఉండదు కదా, అలాంటి వాటికి ట్రాన్స్మాటిక్ మోడ్ అయితే యూస్ అవుతుంది అనమాట. మనకి ఇందులో జరిగే ఆడియో అనేది మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మనం ఏదైతే బ్లూటూత్ స్పీకర్స్ అయినా, నెక్ బ్యాండ్స్ అయినా, ఇయర్ బడ్స్ అయినా ఇట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట ఆడియో అనేది. నేను ఎగ్జాంపుల్ అయితే నేను ఓల్డ్ టీవీ నా దగ్గర అయితే ఉంది, దీనికైతే కనెక్ట్ చేసి ఎలా పనిచేస్తుందో నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఇంకా అలాగే నేను 3 పాయింట్ జాక్ వచ్చేసి టీవీకి ఇయర్ ఫోన్స్ పోర్ట్ అయితే ఉంది, అక్కడైతే కనెక్ట్ చేస్తున్నాను. ఇంకో అదర్ ఎండ్ వచ్చేసి Portronics Auto 18లో మనకి ఆక్స్ ఇన్పుట్ అయితే ఉంటుంది, ఇక్కడైతే కనెక్ట్ చేయాలన్నమాట. తర్వాత మనకి ఇక్కడ టీఎక్స్ మోడ్లో ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆన్ అయితే చేస్తున్నాను. ఆన్ చేయగానే మనకి ఇక్కడ డిస్ప్లేలో మీరు చూడొచ్చు వెల్కమ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఇది 5.1 కాబట్టి మీకు సరౌండింగ్లో ఏ బ్లూటూత్ ఉన్నా ఈజీగా అయితే పేర్ అయిపోతుంది అనమాట. నేను ఇలా తీయగానే చూడొచ్చు. మీకు ఈ పేరింగ్ ఆప్షన్ దగ్గరే మీరు యూజ్ చేసి మోడల్ నెంబర్ అయితే వస్తుంది. 8 drops 281 అనే అయితే మోడల్ వచ్చింది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోగానే కనెక్ట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు నేను టీవీ కూడా ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఒక చిన్న వీడియో క్లిప్ అయితే ప్లే చేస్తున్నాను. ఆడియో మీరు అయితే ఇప్పుడు చూడొచ్చు. జూమ్గా అయితే పెడుతున్నా. ఇలా మనం టీఎక్స్ మోడ్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే ఎక్కువగా యూజ్ చేసేది డిఎస్ఎల్ఆర్కి అయితే ఇది కనెక్ట్ చేసేసి నేను అందులో నేను ఏదైతే ఆడియో అయితే చెప్తున్నానో అదైతే చూసుకుంటూ ఉంటాను అనమాట ఈ బడ్స్ ద్వారా. ఇంకా మనం నెక్ బ్యాండ్స్కి లేదా బ్లూటూత్ స్పీకర్స్కి వాటికి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఎక్కువగా మీరు లైవ్ ఎక్కడైనా బర్త్డే పార్టీస్లో వాటిల్లోని కెమెరా కనుక షూట్ చేస్తుంటే అందులో ఆడియో మీరు ఏదైనా స్పీకర్స్ కనెక్ట్ చేయాలన్నా బ్లూటూత్ స్పీకర్స్కి ఈజీగా అయితే కనెక్ట్ చేయొచ్చు ఇది Auto 18 యూజ్ చేసి. ఇంక ఇలాగైతే మనకి టీఎక్స్ అనేది పనిచేస్తుంది అనమాట. ఆర్ఎక్స్ అయితే చూద్దాం. ఆర్ఎక్స్ వచ్చేసి మనకి రిసీవింగ్ మోడ్ అనమాట. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఇందాక టీఎక్స్లో వచ్చేసి మనం బ్లూటూత్ ఉన్న వాటికైతే కనెక్ట్ చేసాం కదా, ఇప్పుడు బ్లూటూత్ లేనట్లకైతే ఇది కనెక్ట్ చేసుకుని మనం మ్యూజిక్ అయితే వినొచ్చు. అది ఎలాగంటే నేను మొబైల్ నుంచి అయితే ఈ బ్లూటూత్ లేని స్పీకర్స్కి అయితే నేను సాంగ్స్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ప్రీవియస్ నేను ఎలా యూజ్ చేసేవాడిని అంటే ఇది 2.1 అనమాట ఎఫ్ఎండి. దీనికి ఓన్లీ 3.5 జాక్ వచ్చింది. ఇది డైరెక్ట్ నేను మొబైల్ కనెక్ట్ చేసుకుని వినేవాడిని. ఇది వైర్ కింద ఇది అనమాట. ఇప్పుడు వైర్లెస్ కింద అయితే చేయొచ్చు. ఈ Portronics Auto 18లో మనకి ఆక్స్ ఇన్పుట్ ఉంది కదా, అక్కడ మనం ఇది కనెక్ట్ చేసేసుకుని ఆన్ చేసుకుని మనం ఈజీగా ఆర్ఎక్స్లో పెట్టుకోగానే మనకి ఈ డివైస్ అయితే కనెక్ట్ అవుతుంది. ఈజీగా మనం సాంగ్స్ అయితే ప్లే చేయొచ్చు. ఇలాగే కాకుండా మన దగ్గర ఒకవేళ మీకు ఫేవరెట్ ఏదైనా హెడ్ ఫోన్స్ కనుక ఉంటే కనుక వైర్డ్ అయితే వాటిని కూడా బ్లూటూత్ కింద అయితే ఈ ఆర్ఎక్స్లో అయితే యూజ్ చేయొచ్చు. ఇది రిసీవింగ్ మోడ్ కాబట్టి ఇలాగైతే మనం కనెక్ట్ చేసుకుని సాంగ్స్ అయితే వినొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒకటి టెస్ట్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ నేను మొబైల్ కనెక్ట్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా మొబైల్కి అయితే కనెక్ట్ అయిపోయింది. మొబైల్ వచ్చేసి సింపుల్గా ఒక సాంగ్ అయినా వీడియో అయినా ఏదైతే ప్లే చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి రియల్మీ GT Neo 3D అయితే అనుకో. ఇలాగ మనం అయితే బ్లూటూత్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏవైతే బ్లూటూత్ కానీ ఉన్నాయో, స్పీకర్స్ అయినా సరే, హెడ్సెట్స్ అయినా సరే, అవి బ్లూటూత్ కింద అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా వైర్లెస్గా అయితే మనం ఈజీగా అయితే ప్లే చేసుకోవచ్చు. ఇది గాయస్ మనకి ఆర్ఎక్స్లో ఉండే ఫీచర్స్ అయితే. ఇంకా బాక్స్ మీద నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే మనకి హెచ్డి సౌండ్ క్వాలిటీ అనమాట. దీంట్లో నుంచి మనకి అవుట్పుట్ వచ్చేసి సౌండ్ అయితే హెచ్డి క్వాలిటీలో అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి హ్యాండ్ ఫ్రీ కాలింగ్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఈజీగా మనకి డివైస్ మీద అయితే చూడవచ్చు. మనకి ఇక్కడ కాల్ సింపుల్ ఉంది కదా, ఇది 1 క్లిక్ తోటే మీరు ఈజీగా అయితే కాల్ లిఫ్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఎక్కువగా ఇది కార్లో అయితే బాగా యూజ్ అవుతుంది ఈ ఫీచర్ అనేది. ఇక్కడైతే బ్లూటూత్ ఆప్షన్ లేదో అప్పుడైతే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే ఆక్స్ ఇన్ అండ్ అవుట్ అనమాట. ఈ రెండు ఫీచర్స్ వచ్చేసి సింగిల్ పోర్ట్లోనే వస్తున్నాయి అనమాట. ఇంకా టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ తోటి అయితే వస్తుంది అనమాట.
ఇంకా బాక్స్ బ్యాక్ సైడ్ ఫీచర్స్ అయితే చూడవచ్చు. ఇంకా ఫాస్ట్గా బాక్స్లో ఏమేమి కంటెంట్ వస్తుందో నేనైతే చూపిస్తాను. ఇంకా బాక్స్లో ఐటమ్స్ అయితే ఇవైతే వచ్చినాయి అనమాట. మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా మనకి డిటాచబుల్ కనెక్టర్ అన్నారు కదా, ఇదైతే చూడవచ్చు. క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది కాంపాక్ట్ సైజ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యూఎస్బి ఏ నుంచి యూఎస్బి టైప్ సి కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలాగే మనకి 3.5 జాక్ పెద్దదైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఒక యూజర్ గైడ్ అనమాట. ఇందులో మనకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇందులో ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా అలాగే మనకి డివైస్ అయితే చూడవచ్చు. ఇది వచ్చేసి చాలా కాంపాక్ట్ సైజ్ తోటి అయితే వస్తుందన్నమాట. ఇంకా దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 250 mAh బ్యాటరీ బ్యాకప్ తోటి అయితే వస్తుంది. ఇది 10 hours ప్లే టైం వస్తుందని అయితే మెన్షన్ చేశారు మనకి గైడ్లో అయితే. ఇది నేను మామూలుగా టెస్ట్ చేశాను, 6 hours టెస్ట్ చేశాను. జస్ట్ 1 point డ్రాప్ అయిందన్నమాట. ఇది బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఇంకా మేబీ 10 hours ఖచ్చితంగా రావచ్చు ఇదైతే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది చాలా కాంపాక్ట్ సైజ్లో వస్తుంది. ఇంకా అలాగే దీని పర్ఫార్మెన్స్ అయితే చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఇంకా దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే నేను అరౌండ్గా 3 months నుంచి అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాను, కానీ దీని ఛార్జింగ్ అయితే ఇప్పుడు దాకా పెట్టలేదు అనమాట. పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మీకు ఇది ఎక్కువగా ఎప్పుడు బాగా యూజ్ అవుతుందంటే మీ కెమెరాకైనా కార్స్కైనా బ్లూటూత్ ఆప్షన్స్ అవి లేకపోయినప్పుడు ఇది 2-in-1 కింద అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇంకా దీంట్లో ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీంట్లో డిస్ప్లే ఉంటుంది కాబట్టి ఈజీగా మీకు ఏ డివైస్ కనెక్ట్ అవుతుందో కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీని అఫ్లైట్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా అయితే బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.